హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. భర్త మహాశయులకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల డైరెక్షన్లో రవితేజ, ఆశికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా వచ్చిన సినిమా. ఇక ఈ సంక్రాంతికి ఈ సినిమాతో పాటు రాజాసాబు, అలాగే మనశంకర వరప్రసాద్ సినిమాలు కూడా వచ్చాయి. రాజాసాబు నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ డే నుంచి కలెక్షన్ల పరంగా దూసుకొని వెళ్తుంది. ఇక మనశంకర వరప్రసాద్ గారు సినిమా ట్రైలర్లు, టీజర్లు రిలీజ్ అయినప్పటి నుంచి నెగిటివిటీ వచ్చిన సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాకే వచ్చి అదే సూపర్ హిట్తో దూసుకొని వెళ్తుంది. ఇక వీటితో పాటు భర్తమాషీలకు విజ్ఞప్తి అంటూ రవితేజ కూడా వచ్చాడు. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది ట్రైలర్లో, మూవీ రివ్యూలో చూద్దాం. ఇక ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్. హీరోకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటుంది. పెళ్ళైన తర్వాత కూడా ఒక ట్రిప్లో అనుకోకుండా ఇంకో అమ్మాయి పరిచయం అయ్యి తనతో కూడా లవ్లో పడిపోతాడు. ఇలా భార్య ఉండగా ఇంకో అమ్మాయిని లవ్ చేసిన వ్యక్తి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అన్న కాన్సెప్ట్ తీసుకున్నారు. వరుస ఫ్లాపులతో ఎంతో ఇబ్బందుల్లో ఉన్న మన రవితేజకు ఇది చాలా బెటర్ పొజిషన్ అని చెప్పచ్చు. ఈ సినిమా అయితే పర్లేదు. స్టోరీ అంత ఓల్డ్ స్టోరీ అయినా కానీ కొద్దిగా కామెడీతో సినిమాను లాక్కొచ్చేసారు. సినిమా అయితే పర్లేదు, బాగుంది. రవితేజ పాత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా బెటరు. ఇక ఈ సినిమా కాన్సెప్ట్ అంతా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాలో ఉన్నట్లే ఉంటుంది. కొద్దిగా ఆ సినిమాను గుర్తు చేసే విధంగా ఉంటుంది. సేమ్ డిట్టో అట్నే లేదు, కానీ ఆ ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా గుర్తొస్తుంది దీన్ని చూస్తే. మెయిన్గా ఈ సినిమాలో మొత్తం కామెడీతోనే సినిమాను మొత్తం తీసుకెళ్ళిపోయారు. అది చాలా ప్లస్ పాయింట్ అయింది ఈ సినిమాకి. ఆ కామెడీ జోనర్ అనేది ఈ సినిమాలో లేకపోతే ఇది కూడా డిజాస్టర్ అవ్వాల్సిన సినిమానే. రవితేజ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. రాజా ది గ్రేట్లో కానీ, అలాగే కిక్ సినిమాలో కానీ, అలా ఒక ఓల్డ్ స్టైల్లో అతను కామెడీని ఏ రేంజ్లో ఇచ్చాడో మళ్ళీ తిరిగి అదే రేంజ్ కామెడీని ఈ సినిమాలో ఇచ్చారు. అది మెయిన్ ఈ సినిమాకు బలంగా అనిపించవచ్చు. అలాగే భీమ్ సిసిలియో గారి మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. ఇక మన డైరెక్టర్ గారు చాలా బాగా సినిమాను తీసుకున్నారు, కానీ కొన్ని చోట్ల కొద్దిగా స్టోరీ అనేది డెవలప్ చేసుకొని ఉండింటే బాగుండునేమో అని అనిపించింది. ఇక తిరుమల గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. చాలా క్లీన్గా, నీట్గా తీసుకొని వెళ్ళిపోతారు. ఈ సినిమాలో కూడా అలాగే పర్లేదు, బాగానే తీసుకున్నారు. సినిమా మొత్తం అప్ అండ్ డౌన్గా అనిపిస్తూ ఉంటుంది. కామెడీ జనరేట్ అవ్వడం, మళ్ళీ ఏదో డౌన్ అయిపోయినట్టు ఉండడం, మళ్ళీ తర్వాత మళ్ళీ పుంజుకోవడం, కొద్దిగా అటు ఇటుగా అనిపిస్తూ ఉంటుంది. రవితేజ గారి ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఇది రవితేజ గారికి ఒక కంబ్యాక్. దీన్నే కంటిన్యూ చేస్తూ ఇంకాస్త డెవలప్ చేసుకుంటే పర్లేదు, ఈ కంబ్యాక్తో మరీ ఫామ్లోకి వస్తాడు. ఇంకా లేదు నెక్స్ట్ సినిమాలు కూడా దీనికంటే దారుణంగా ఉంటాయి అంటే మాత్రం ఇంకా మన రవితేజ గారి సినిమాలుగా తీయడం బంద్ చేయొచ్చు అనే విధంగా ఉంటుంది. కొద్దిగా మాస్ వదిలేసి కొద్దిగా క్లాస్ సైడ్ వచ్చేసాడు. ఒక కామెడీ లెవెల్ను తోడుకొచ్చుకొని మరీ తనలోని పాత రవితేజను తీసుకొచ్చాడు. ఇదే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ప్రయోగాలు చేయొచ్చు, కానీ ఇంకా సినిమాలు డిజాస్టర్ అవుతున్నా మళ్ళీ ప్రయోగాలు చేస్తూ ఉంటాను అని అంటే మాత్రం కష్టమే. సినిమా మొత్తం భర్త ఎదుర్కొనే భర్త ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి, అలాగే వైఫ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యన ఉన్న దాని గురించి ఉంటుంది. ఉన్న యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్లకు న్యాయం చేశారని చెప్పచ్చు, కానీ మన డింపుల్ హయాతి గారి క్యారెక్టరు పెద్దగా ఇంపార్టెన్స్ లేదేమో అని అనిపించింది ఈ సినిమాలో. ఓవరాల్గా అయితే మూవీ బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. కామెడీ అనేది చాలా బాగుంది. దీంట్లో ఉన్న కామెడీ యాంగిల్ ప్రకారం సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో ఉన్న సునీల్ గారిని, వెన్నెల కిషోర్ కానీ, సత్య గారిని కామెడీకి చాలా బాగా వాడుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో కామెడీ అంతగా తేలడానికి కారణం సత్య గారి అని చెప్పుకోవచ్చు. సత్య వన్ మ్యాన్ షోగా ఈ సినిమాలో కామెడీతో లాక్కొచ్చేశారు. ఓవరాల్గా మూవీ బాగుంది. రవితేజ గారికి మంచి కంబ్యాక్. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 3.4 ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.